వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అక్కా చెల్లెమ్మలను ఆర్థికంగా అభివృద్ధి చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని బూసినే విరూపాక్ష పేర్కొన్నారు. ఆస్పరి మండల పరిధి గ్రామాలలో జేసీఎస్ కన్వీనర్ తేర్నేకల్ సురేందర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు కురువా శశికళ, మసాలా పద్మజలు విస్తృతంగా పర్యటించారు. ప్రజలు ఆలోచించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి సీఎం జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఆస్పర్ మండల కన్వీనర్ పెద్దయ్య, సర్పంచ్ శివారెడ్డి, జెడ్పీటీసీ దొరబాబు, సుంకర రామాంజనేయులు, సొసైటీ చైర్మన్ కట్టెల గోవర్ధన్, ఎంపీటీసీలు, ఆయా గ్రామాల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ మా పద్మజ అక్క గారికి, అదేవిధంగా మన మునగల్లి ఆడపడుచైన మన శశికళమ్మక్క గారికి, అదేవిధంగా ఈ ఊళ్ళో ఇంత ఉల్లాసంగా అవ్వ దాదాపుగా సుమారు నాకు తెలిసి 80 ఏళ్ళు ఉంటాయేమో అవ్వకి. గ్యాస్ స్టేషన్ ఇంకా అవ్వకి పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే అవ్వగారు అంతా ఓపిక తెచ్చుకొని చేస్తుందంటే అవ్వకి పాదాభివందనము. ఈరోజు జగనన్న సంక్షేమ పథకాలు మీరందరూ తెలుసు. ఎందుకంటే మాకిన్నా మీకే ఎక్కువ తెలుసు. జగనన్న సంక్షేమ పథకాలు ఎవరికి ఎక్కడి నుంచి వచ్చిందో మీ అకౌంట్లో పడిన మీకే తెలుసు. అదేవిధంగా జగన్ అని అంటాడు 2014 నుంచి 19 వరకు మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోండి ఎంత ట్రాన్సాక్షన్ జరిగిందో. 19 నుంచి 24 వరకు మీ బ్యాంకులో స్టేట్మెంట్ తీసుకోండి అని జగన్ అని అంటాడు. ఖచ్చితంగా మీరు అది జగనన్న సంక్షేమ పథకాలు మీ అకౌంట్లో పన్నే కాబట్టి ఆయన అంత ధైర్యంగా చెప్తున్నాడు. ఎందుకంటే అక్కా చెల్లెమ్మలు ఇంత బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుందనే విధంగా జగన్ అనే రోజు అక్కా చెల్లెమ్మని అభివృద్ధి చెందితేనే మన రాష్ట్రం బాగుంటుందనే విధంగా ఈరోజు మన అక్కా చెల్లెమ్మలకి ఏమి అవినీతి లేకుండా, ఎవరు లంచం లేకుండా, ఎవరు ఈరోజు మన విపక్షం లేకుండా జగనన్న డైరెక్ట్గా అకౌంట్లోకి వస్తున్నాడంటే మన జగనన్నకి ఇంకొకసారి కానీ సీఎం చేసుకునేకి సిద్ధంగా ఉండాలని మనం చెప్తున్నాం. ఎందుకంటే కుటుంబ చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థను పెట్టి పొద్దున్నే 1వ తారీఖు పింఛన్ ఇస్తుంటే ఓర్చుకోలేని చంద్రబాబు నాయుడు కోర్టు కేసు లేదు, ఎక్కడ లేదు, ఈ కూడా వాలంటీర్ వ్యవస్థ ఈ కూడా నిజంగా ఈరోజు అక్క అవ్వతాతలు ఎంత ద్వేషం ఉందో మీరే తెలుసుకోవాలా. ఎందుకంటే జగన్ ఇంటికి తెచ్చిస్తుంటే ఆ చంద్రబాబు నాయుడు దాన్ని అడ్డుకొని ఈరోజు బ్యాంకులకు ఒకసారి అంటాడు, ఒకసారి ఆఫీసులకు ఒకసారి అంటాడు. అట్లా కాకుండా మీరు 13వ తారీఖు జగనన్నకి ఫ్యాన్ గుర్తుని వేసి మీరు ఆ కుటుంబమైన చంద్రబాబు నాయుడికి ఖచ్చితంగా బుద్ధి చెప్తానని చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఎంతో జగనన్న మీ మీద ఎంతో అభిమానంతో అవ్వతాతలు ఎక్కడ పోలేని విధంగా పొద్దున్నే 6 గంటలకు తలుపు తట్టి పింఛన్ ఇస్తుంటే అది ఓర్చుకొని చంద్రబాబు నాయుడు ఈరోజు మీ మీద కానీ ద్వేషం పెంచుకున్నాడు. ఎందుకంటే ఆయన పరిపాలన చేసేకి రాలా, వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ అధికారం, ఆయన అధికారంలో సీట్లో